హాయ్ అండి. వెల్కమ్ టు జేరోస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా బీరకాయ శనగపప్పు కర్రీని చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని, ఇప్పుడు హాఫ్ కప్ పచ్చి శనగపప్పుని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్పుల దాకా లేత బీరకాయలని పీల్ తీసుకొని, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేశాక లిడ్ పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి కారం వేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి కారం నేను వెల్లుల్లి లేకుండా ప్రిపేర్ చేశాను. పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 4, 5 ఎండుమిర్చి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి కారం వేసాం కదా! అంతా ఒకసారి మిక్స్ చేసుకొని, ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జేరస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.